ఈ వేసవిలో మళ్లీ నాగార్జున సాగర్ జలాశయం నుంచి నీటి విడుదల లేనట్టే. కృష్ణా పశ్చిమ డెల్టాలోనూ గుంటూరు జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ తాగునీటి చెరువులు పూర్తిగా నిండకుండానే సాగర్ నుంచి నీరు కట్టేశారు. చెరువులు నిండకపోతే ఈ వేసవిలో ప్రజలకు తీవ్ర అవస్థలు తప్పేలా లేవు. నాగార్జున సాగర్ నుంచి గుంటూరు జిల్లాకు విడుదల చేస్తున్న నీటి విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంటోంది. జలాశయం నుంచి ప్రకాశం బ్యారేజీకి చేరాల్సిన నీరు పులిచింతల ప్రాజెక్టు వద్ద ఆగిపోవడం మరింత వివాదమైంది. కృష్ణా పశ్చిమ, తూర్పు డెల్టాలకు ఎంత నీరు వెళ్తోందనే ప్రశ్నకు నీటిపారుదల శాఖ అధికారుల వద్ద ఖచ్చితమైన సమాధానం లేదు. జిల్లా అభివృద్ధి సమీక్ష మండలి సమావేశంలో ఈ అంశంపై తీవ్ర వాగ్వాదమే జరిగింది. అయినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. 2800 క్యూసెక్కుల వరకు సాగర్ నుంచి విడుదలవుతున్న నీటిని సోమవారం నుంచి ఆపేశారు. దీనివల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి డెల్టాలోని కాలువలకు వెళ్తున్న నీటి సరఫరాను కూడా నిలిపివేశారు. ఈ ప్రాంతంలో 190కి పైగా చెరువులు ఉండగా వాటిలో అన్నీ పూర్తిగా నిండలేదు. బాపట్ల, తెనాలి, పొన్నూరు, వేమూరు, రేపల్లె మండల పరిధిలోని సగానికి పైగా చెరువుల్లో అస్సలు నీరు చేరలేదు. కాలువలు కట్టేస్తారనే సమాచారంతో కొన్ని చోట్ల ఇంజిన్ల ద్వారా చెరువులు నింపుకున్నారు. కలిసి ఇంజిన్లు ఎవరు దోసి వాళ్ళు తీసుకొచ్చి పెట్టి గవర్నమెంట్ ఆయిల్ ఇచ్చేటట్టయితే మనం పెట్టుకున్నామని అందరూ కలిసి 2 చెరువులు ఫుల్ చేయటం జరిగింది. పై అధికారులు రాకుండా ఎవరు పడిపోయేవారికి ఇలా గ్రామస్తులు తల 100 రుణాలు వేసుకొని నీళ్లు పెట్టుకుంటున్నాం. మాకు నీళ్లు లేవండి. మేము కాలువలు మోసుకోవటం, కిలోమీటర్ దూరం వెళ్ళి తెచ్చుకుంటున్నాం నీళ్లు. మేము మంచినీళ్ళకి పోవాలంటే పోండ్ల ప్లాంట్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ చెరువులో నీళ్లు కలుషితం అయిపోయి వాడుకోవటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటది. ఇప్పుడు కాలువ రాబట్టి మాకు ఈ 2 పూటలు అట్ట వదులుతున్నారు. ఇప్పుడైతే నీళ్లు, అంతకుముందు మాత్రం 1 పూట వచ్చి రానట్టుగా వచ్చే నీళ్లు. పల్లెలు, పట్టణాల్లోని తాగునీటి ఇబ్బందులకు ఏమాత్రం తీసిపోని పరిస్థితి గుంటూరు నగరానిది. ఇక్కడి 10 లక్షల మంది జనాభాకు గుంటూరు వాహిని కీలకం. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం కనీసం 11.5 అడుగుల నుంచి 12 అడుగుల మధ్య ఉంటే తప్ప గుంటూరు వాహినిలోకి తగినంత నీరు చేరదు. ఇప్పుడు బ్యారేజీ నుంచి వస్తున్న అరకొర నీరు గుంటూరు నగరవాసుల దాహార్తి తీర్చేలా లేదు. ఇప్పటికీ నగరంలోని శివారు కాలనీలకు ట్యాంకర్లే ఆధారం. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరగాలంటే ప్రస్తుతం ప్రవహిస్తోన్న కాలువలకు సరఫరా ఆపేయాల్సిందేనని అభిప్రాయానికి వచ్చిన నీటిపారుదల అధికారులు తమ చర్యలు ప్రారంభించారు. సాగర్ నుంచి మరి కొన్ని రోజులు నీరు విడుదలయ్యేలా చూస్తామని జిల్లా సమీక్ష మండలి సమావేశంలో మంత్రులు చేసిన ప్రకటనలు, ఇచ్చిన హామీలు ఆచరణలో కార్యరూపం దాల్చే పరిస్థితి లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.